మన దేశంలో ఏజ్వెల్ అనే ఒక ఎన్‌జీఓ నిర్వహించిన అధ్యయనం మేరకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్ళు బయటకు కనిపించని ఆ సమస్యను మీకు వివరించే ప్రయత్నం చేస్తోంది మీ ఇన్ డెప్త్. నిజానికి దాని గురించి సామాన్య జనానికి ఏ మాత్రం తెలియదు. ప్రభుత్వాలు ఎలాగో పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ స్టడీ ఏం కనుగొన్నదంటే మన దేశంలో దాదాపు ప్రతి వ్యాధికి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు కదా. మహిళలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యులు ఉన్నారు కదా. కానీ వృద్ధులకు సంబంధించి ప్రత్యేక డాక్టర్ ఉండి తీరాలన్న సంగతి కూడా చాలా మందికి, ముఖ్యంగా వృద్ధులకు కూడా తెలియదు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వైద్యం అందించే ఈ ప్రత్యేక డాక్టర్లను జీరియాట్రిషియన్స్ అంటారు. 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిని సాధారణంగా వృద్ధులు లేదా ముసలివారిగా పరిగణిస్తూ ఉంటారు. ఆ విధంగా చూస్తే మన దేశంలో సుమారు 20 కోట్ల మంది ముసలివారు ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అందుకు తగిన స్థాయిలో జీరియాట్రిషియన్లు, డాక్టర్లు అందుబాటులో లేరు. దేశంలో సీనియర్ సిటిజన్స్ కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటారు. మొన్నటిదాకా రైళ్లలో కన్సెషన్ ఉండేది, కానీ ఇప్పుడు అదీ లేదు. కేవలం కింది బెర్త్ అందచేసి చేతులు దులిపేసుకుంటున్నారు. జీవితాంతం దాకా వారు దేశానికి, సమాజానికి సేవలు చేసిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా వైద్యం అందించాల్సిన జీరియాట్రిషియన్ వైద్యులు లేకపోవడం దురదృష్టకరం. ఎక్కడో ఒకటి అరా ఉన్నా ఉండాల్సిన స్థాయి కన్నా చాలా చాలా తక్కువగా ఉన్నారు. దాంతో నగరాలలో ఉండే సగానికి పైగా వృద్ధులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదనపు ఖర్చుకు భయపడి మామూలు డాక్టర్లను కలవడానికి ఇష్టపడడం లేదు. తమ సమస్యలను ఒక విధంగా ఇగ్నోర్ చేస్తూ పోనీలే అంటూ వాయిదా వేసుకుంటున్నారు. తర్వాత చూద్దాంలే అని దాటవేస్తున్నారు. దాంతో వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. దాంతో ఆ సమస్య ముదిరిపోయి ముంచుకు రాగానే చేసేదేం లేక చావుకు సిద్ధమవుతున్నారు. అలా జరిగే మరణాలు కూడా వృద్ధాప్యంతో జరిగే మరణాలుగా నమోదవుతున్నాయి. అక్కడితో వారి జర్నీ నిలిచిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 62% వృద్ధులు తమ సమస్యల కోసం డాక్టర్లను కలవడాన్ని అదో అనవసరపు ఖర్చుగా భావిస్తున్నారని ఏజ్వెల్ ఎన్‌జీఓ సర్వేలో తేలింది. నిజంగా ఇది ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. మనల్ని తీర్చిదిద్దిన పెద్దవాళ్లకు మనం సరైన విధంగా కృతజ్ఞత చూపిస్తున్నామా? ఇది చాలా బాధాకరమైన విషయం అంటున్నారు విశ్లేషకులు. ఇందుకోసం ఈ సంస్థ మన దేశంలోని 10,000 మంది శాంపిల్ సైజ్ తో ప్రత్యేకంగా అధ్యయనం జరిపింది. ఆర్థరైటిస్ తో బాధపడే వృద్ధులకు హాస్పిటల్స్ విజిట్ చేయడం, పొడవాటి క్యూ లైన్లలో కన్సల్టేషన్ కోసం ఎదురు చూడడం ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. వారు మామూలు పేషెంట్లతో సమానంగా లైన్లలో నిలబడలేరు. అలాగని అప్పటికప్పుడు అందరికన్నా ముందు దూసుకుపోలేరు. నిజానికి వీరికి సరిపడా గెరియాట్రిషియన్ డాక్టర్స్ ఉంటే వారు నేరుగా వృద్ధుల కోసం డోర్ స్టెప్ లేదా మొబైల్ హెల్త్ చెకప్ సేవలు అందించడానికి వీలవుతూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సేవలే తమకు కావాలని 70 ఏళ్ల వయసు దాటిన వారు కోరుతున్నారని అధ్యయనం ద్వారా తేలింది. రిటైర్మెంట్ పెన్షన్ పై ఆధారపడి జీవించే వృద్ధులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్య సేవలు పొందడానికి ఇష్టపడడం లేదు. అదీ కాకుండా మనం అవునన్నా కాదన్నా మన దేశంలో కూడా జపాన్, దక్షిణ కొరియా దేశాల మాదిరిగా వయసు మీరుతున్న జనాభా శరవేగంగా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా వైద్య సేవలు పెరగడం లేదు. కేవలం ఒకే ఒక్క దక్షిణాది రాష్ట్రం కేరళ మాత్రమే ఆ దిశగా సేవలు అందిస్తోంది. అక్కడ వయసు మీరిన జనాన్ని పట్టించుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందనడంలో సందేహం లేదు. కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు వృద్ధాప్య వైద్యం విషయంలో పూర్తిగా వెనుకబడిపోయాయి. కాటికి కాలు చాపుకున్న వృద్ధుడితో ఓటు వేయించుకునే రాజకీయ పార్టీలు వారికి సరైన వైద్యం అందించే విషయాన్ని విస్మరిస్తుండడం దురదృష్టకరం అంటున్నారు విశ్లేషకులు. జీవన ప్రమాణాలలో మార్పుల కారణంగా గత 3 దశాబ్దాలుగా మన దేశంలో సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 1990లో 59 సంవత్సరాలు కాగా 2022లో 70 సంవత్సరాలకు పెరిగింది. కానీ ఈ లైఫ్ ఎక్స్టెన్షన్ మరిన్ని సమస్యలకు కారణంగా కూడా మారుతోంది. కేరళలో ప్రభుత్వ డాక్టర్లు మొబైల్ వ్యాన్ల సాయంతో ఇంటి వద్దకే వస్తారు. ఇలాంటి మొబైల్ క్లినిక్స్ అంటే అక్కడి వయసు మీరిన వారు చాలా ఇష్టపడుతూ ఉంటారు. హాస్పిటల్స్ లో మాదిరిగా కాకుండా తమ వద్దకు వచ్చిన డాక్టర్ తో మనసు విప్పి మాట్లాడతారు. తమ సమస్యలను చెప్పుకుంటారు. సాధారణంగా ఈ వయసు వారిని సైకోసోమాటిక్ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమయంలో వారికి గెరియాట్రిక్ కేర్ అవసరం. తమ సంతానం వలనో, వ్యవస్థల వలనో ఎదుర్కొంటున్న సమస్యల వలనో శారీరకంగా, మానసికంగా బలహీనంగా తయారవుతుంటారు. ఆ సమయంలో వారికి 4 మంచి మాటలు ఎంతో రిలీఫ్‌నిస్తూ ఉంటాయి. ఆ అవకాశం మన ఆసుపత్రులలో ఎంతవరకు సాధ్యమవుతోంది? ఎవరికి వారు ప్రశ్నించుకొని చూసుకోవచ్చు. నిజానికి మన దేశంలో వృద్ధాప్య వైద్యం అస్సలు కనిపించదు. అదసలు అవసరం లేదని భావిస్తూ ఉంటారు. మరో దశాబ్దంలోగా ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ పెరగనున్నారు. మరి రేపటి కాలంలో వారి సమస్యలను ఎలా ఎదుర్కోబోతున్నారన్న విషయంపైన ఎవరికీ అవగాహన లేదు. అసలు గెరియాట్రిక్ కేర్ విషయంలో ప్రత్యేక డిసిప్లిన్ ఉంటుందని, అత్యంత కీలక వైద్య విధానం ఉంటుందని కూడా తెలియదు.
భారతదేశంలో దీనిని పట్టించుకునే నాదులు కూడా లేకపోవడం మన దురదృష్టకరం. ప్రపంచంలో అత్యధిక వృద్ధులు ఉన్న దేశాలైన జపాన్లో 28%, ఇటలీ 23%, అమెరికా 16%లో ఉన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యం సమీపించే కొద్దీ అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఒక్కో జబ్బుకు కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. దీంతో అధికంగా డబ్బు ఖర్చు అవడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కి కూడా లోనవుతూ ఉంటారు. అదే జీరియాట్రిషియన్ అందుబాటులో ఉంటే తక్కువ ఖర్చుతో తక్కువ మందులు వాడుతూ ఉపశమనం పొందవచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఆసుపత్రులలో జీరియాట్రిషియన్ పోస్టులు అందుబాటులోకి తేవాల్సి ఉంది. ముఖ్యంగా మన దేశంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ వృద్ధుల వైద్యంపై దృష్టి సారించడం లేదు. చాలా మందికి ఈ విద్యా వైద్యంపై అవగాహన లేదని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వైద్యం కూడా వ్యాపారంగా మారిపోయింది. దీంతో అధికంగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక వ్యాధులపైనే దృష్టి సారించి ఆయా చదువుల వైపే అంతా మొగ్గు చూపుతున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో జిరియాట్రిషియన్ డాక్టర్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వృద్ధుల కోసం ఆసుపత్రులలో ప్రత్యేక పోస్టులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి మన దేశంలో 100కి 9 మంది డాక్టర్లకు మాత్రమే వృద్ధుల అనారోగ్యాలపై అవగాహన ఉందని సర్వే తెలిపింది. వృద్ధులకు సంబంధించిన వైద్య చదువులు మన దేశంలో ఎక్కువగా ఉత్తర భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. మంగళూరు, మణిపాల్, నాగాలాండ్లోని గ్లోబల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇగ్నో వంటి సంస్థలు వృద్ధులకు సంబంధించిన అనేక వైద్య చదువులు అందిస్తున్నాయి. అంతేకాకుండా 2018లో మన దేశంలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటైన వైద్యుల బృందం జిరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు కూడా అందిస్తున్నాయి. మన దేశంలో చంటి పిల్లలతో సమానంగా వృద్ధులు ఉన్నా, చంటి పిల్లల వైద్యులు ఉన్నంత ఎక్కువగా వృద్ధులకు డాక్టర్లు లేకపోవడం బాధాకరం. ఇకనైనా ఈ అమానవీయ అసమానతలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు. జిరియాట్రిక్ కేర్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుత జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశంలో వృద్ధుల సంఖ్య ఉన్నదానికి 41% మరింతగా పెరిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య సమస్యలు తొలగించడానికి జిరియాట్రిషియన్ డాక్టర్ల అవసరం ఎంతైనా ఉంది. వైద్య కళాశాలలో జెరియాట్రిషియన్ కు సంబంధించిన ప్రత్యేక చదువులపై శ్రద్ధ చూపాలి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో, గ్రామీణ, అర్బన్ క్లినికుల్లోనూ జిరియాట్రిషియన్ పోస్టులు తప్పనిసరి చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా అడపాదడపా వచ్చే కరోనా లాంటి వైరస్ దాడులకు వైద్యులకు గెరియాట్రిక్ కేర్ లాంటి మరో ఆలోచన కూడా చేస్తున్నారు. అసలు వృద్ధుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ లేకుండా పోతోంది. వారికి లభించే 2000 రూపాయల పెన్షన్ తో గెరియాట్రిక్ కేర్ అన్నది అసాధ్యమైన పని అన్నది అంతా మర్చిపోతున్నారు. చికిత్స సంగతి అటుంచితే మెడిసిన్ బిల్లులనే వారు భరించలేకపోతున్నారు. చంటి పిల్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధంగా వృద్ధులను భద్రంగా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉంటుందన్న విషయాన్ని మరవకూడదంటున్నారు విశ్లేషకులు.